హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకి సీజీఐ అనేది అప్రెంటిస్ రోల్కి అనేది హైర్ చేసుకోబోతుంది. మనకి ఇక్కడ కేటగిరీ చూసుకున్నట్టయితే వారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ అయితే హైర్ చేసుకోబోతున్నారు. అండ్ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి కర్ణాటక బెంగళూరు అనే లొకేషన్కి హైర్ చేసుకుంటున్నారు. మనకి ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ ఎంప్లాయ్కి వీళ్ళైతే హైర్ చేసుకోబోతున్నారు. అలాగే ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ అనేది కూడా మెన్షన్ చేశారు. అప్రెంటిస్ జావా అండ్ పైథాన్ డెవలపర్కి అయితే హైర్ చేసుకోబోతున్నారు. ఇక్కడ మనకి దాని రిలవెంట్ స్కిల్స్ కూడా అయితే మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ వీళ్ళు మెయిన్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే జావా, పైథాన్ అండ్ యూనిక్స్ అని మీది కంపల్సరీగా వచ్చిండాలి. అలాగే డేటాబేస్ ఎనీ డేటాబేస్ అనేది మీకు ఐడియా ఉండాలి. అలాగే మీకు క్లౌడ్లో మీకు ఏదైనా కానీ ఏడబ్ల్యూఎస్ కానీ జీసీపీ కానీ అలాగే మనకి అజూర్ కానీ ఏదైనా మీకు ఐడియా ఉన్నట్లయితే అది మీకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. సో ఈ పొజిషన్కి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరూ అయితే అప్లై చేసుకునే ట్రై చేయండి. అండ్ వన్ మోర్ హైరింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఐబిఎం నుంచి అయితే అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్కి అయితే హైర్ చేసుకోబోతున్నారు. ఇక్కడ మనకి లొకేషన్స్ అనేటివి మెన్షన్ చేశారనమాట. ఈ లొకేషన్స్లో ఏ లొకేషన్ అయినా వాళ్ళు వన్స్ మీరు సెలెక్ట్ అయ్యాక ఈ లొకేషన్కి ఏ లొకేషన్కైనా మీరు రిలొకేట్ అయ్యేట్టు ఉండాలి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంట్రీ లెవెల్ అని కూడా మెన్షన్ చేశారు. సో ఈ రోల్ వచ్చేసి కంప్లీట్ ఫ్రెషర్స్కి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో వాళ్ళు మెయిన్గా హైలైట్ చేస్తున్నది ఏంటంటే జావా అండ్ వెబ్ టెక్నాలజీస్ అనేటివి మెయిన్గా హైలైట్ చేస్తున్నారు. అలాగే అలాగే మనకి ఇక్కడ గ్రూవీ అనేది రూబీ ఆర్ గ్రూవీ ఫోర్ వెబ్ డెవలప్మెంట్కి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే జావా ఫ్రేమ్వర్క్స్ అడుగుతున్నారు. అలాగే ఇక్కడ మనకి జావాలో కూడా మెయిన్ ఏంటంటే మేనేజ్ జావా ఆబ్జెక్ట్స్ అండ్ దాంట్లో సబ్ టైప్స్ కూడా ఇక్కడ అయితే క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఎడ్యుకేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా చూడండి ఇక్కడ ప్రిఫర్డ్ ఎడ్యుకేషన్ కూడా అదే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పెట్టారు. ఇక్కడ వచ్చేసి మనకి వాళ్ళు ఏదైతే టెక్నికల్ అలాగే ప్రొఫెషనల్గా ఏవైతే స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ స్కిల్స్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా వాళ్ళు ప్రిఫరబ్లీ జావా అనేది C++, పైథాన్, నోడ్.js అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి అయితే. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్ అనేవి కూడా మీకు ఐడియా ఉండాలన్నమాట. ఆ కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్గా. అలాగే మీకు అయితే బ్యాంక్లాగ్స్ అనేటివి అయితే ఉండకూడదు. సో ఇక్కడ మనకి ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చినట్లయితే మీరు ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ చూసుకున్నట్లయితే మనకి 24 అండ్ 25 క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబుల్ అనమాట. మెయిన్గా వచ్చేసి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఏ, ఎంఎస్సి అండ్ ఎంసీఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే క్లౌడ్ కంప్యూటింగ్ అలాగే డేటా అనలిటిక్స్ అనేటివి కూడా మీకు ఐడియా ఉంటే అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే రోబోటిక్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా మీకు మంచి ఐడియా గ్రిప్ ఉన్నట్లయితే మీకు ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. అలాగే మీకు CGPA వచ్చేసి 6 CGPA కన్నా బిలో ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అనమాట. అలాగే మనకు పర్సంటేజ్ చూసుకున్నట్టయితే 60% అయితే మ్యాండేటరీగా ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీరు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసినట్టయితే 0 to 0 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఫ్రెషర్ ఎవరైనా కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద ఈ ఫ్రెషర్స్, ఈ బ్రాంచెస్ అలాగే ఈ పాస్డ్ అవుట్ ఇయర్ ఏదైతే ఇయర్ ఉన్న 24-25 బ్యాచెస్ వీళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. సో వన్ మోర్ హైరింగ్ వచ్చేసి మనకి సూపర్ సెట్ నుంచి హెక్సావేర్ అనమాట. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఈ హెక్సావేర్ గురించి అయితే డిస్కస్ చేశాను. సో ఇక్కడ హెక్సావేర్ అనేది మనకి జూనియర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ రోల్కి అయితే హైర్ చేసుకోబోతున్నారు. ఎలిజిబిలిటీ బ్యాచెస్ వచ్చేసి మనకి 2026 బ్యాచెస్ అనేది ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ మనకి లాస్ట్ డ్యూ డేట్ చూసుకున్నట్లయితే మనకి 13th జూన్ అనేది మనకి డ్యూ డేట్ అనమాట. అలాగే వీళ్ళు వచ్చేసి మెయిన్గా చెన్నై లొకేషన్ అనే దానికి హైర్ చేసుకోబోతున్నారు. అలాగే వాళ్ళ ఇక్కడ వచ్చేసి హెక్సావేర్ అనేది మనకి జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ డాక్యుమెంట్ అయితే అటాచ్ చేశారు. సో ఈ డాక్యుమెంట్ అయితే మీరు చూడండి. కంప్లీట్ ఎలిజిబిలిటీ అండ్ డిస్క్రిప్షన్ కూడా అందులో మెన్షన్ చేసింటారు క్లియర్గా. అండ్ ఇక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ చూసుకున్నట్టయితే మీరు వచ్చేసి 2 year ఫుల్ టైమ్ ఇన్ MBA ప్రోగ్రామ్లో అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మీకు వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ మినిమం అనేది మనకి 60% లేదా 6 CGPA అనేది మ్యాండేటరీ అనమాట. అలాగే మీకు ప్రొఫిషియన్సీ ఇన్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్లో కూడా మీరైతే గుడ్ ఉండాలి. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా మంచిగా ఉండాలన్నమాట. దాంతోపాటు మన టెక్నికల్ స్కిల్స్ చూసుకున్నట్లయితే మనకి పవర్ BI టూల్స్ కానీ అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. అలాగే మీకు ఇక్కడ అజైల్ అనేది కూడా మీకు ఐడియా ఉండాలన్నమాట.
ఇది ఇంకా 1 మోర్ హైరింగ్ వచ్చేసి మనకి విప్రో నుంచి వచ్చేసి మనకి పీడబ్ల్యూడీ అనే హైరింగ్‌కి అయితే 24, 25 బ్యాచెస్ అయితే ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే ఇది కూడా 13థ్ ఏప్రిల్ లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడికి ఇంకా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే మీరు 10థ్, ఇంటర్ అలాగే మనకి గ్రాడ్యుయేషన్ చూసుకున్నట్టయితే 60% ఆర్ 60 జీపీ అనేది మ్యాండేటరీ అనమాట. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకున్నట్లయితే మనకి 24, 25 బ్యాచెస్ ఈ 2 బ్యాచెస్ ఎలిజిబుల్ అనమాట. అలాగే మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అలాగే బీఎస్సీ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఈ రోల్‌కి అనేది. ఇంకా ఇక్కడ చూసుకోండి. ఇంకా ఇక్కడ బ్రాంచెస్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశాడు. సో ఈ బ్రాంచెస్ కూడా ఏవేవైతే ఇక్కడ బ్రాంచెస్ మెన్షన్ చేశారో ఆ బ్రాంచెస్ వాళ్ళు కూడా ఈ రోల్‌కి అనేది ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ కాంపెన్సేషన్ ఎంతని ఇచ్చారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్‌కి స్టైఫండ్ ఎంతైతే ఇస్తారో అనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మనకి జాయినింగ్ బోనస్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. 75,000 అయితే వితిన్ మంత్ స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళు. అలాగే ఇక్కడ మనకి ఇంకా అసైన్‌మెంట్స్‌కి వచ్చినట్లయితే మనకి 4 సెషన్స్ అనేవి మెన్షన్ చేశారు అసైన్‌మెంట్ ఇక్కడ క్లియర్‌గా. ఫస్ట్ రౌండ్‌లో ఏముంటాయంటే మనకి వర్బల్ గాని, వర్బల్ 20 మినిట్స్ అనేటివి ఉంటాయన్నమాట. 20 క్వెషన్స్. అలాగే మనకి అనలిటికల్ వచ్చేసి మనకి 20 క్వెషన్స్, 20 మినిట్స్ అనమాట. అలాగే క్వాంటిటేటివ్ కూడా మనకి 20 క్వెషన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు. అలాగే 20 మినిట్స్ టైం అయితే మనకి ఉంటదనమాట. వితిన్ 20 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. అలాగే రిటర్న్ ఎబిలిటీ కూడా మనకి వాళ్ళనేది అసైన్‌మెంట్స్‌లో చెక్ చేస్తారనమాట. వితిన్ 20 మినిట్స్‌లో రిటర్న్ ఎబిలిటీ అనేది మనం కంప్లీట్ చేయాలి. సో ఈ రౌండ్ మనం సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసినట్టయితే మనకి వాయిస్ అసెస్‌మెంట్ అనేది 20 మినిట్స్ ఉంటదనమాట. ఆఫ్టర్ వాయిస్ అసెస్‌మెంట్ క్లియర్ చేసిన తర్వాత మనకి బిజినెస్ డిస్కషన్ అంటే ఇంటర్వ్యూ అనేది ఉంటదనమాట. సో ఇది విప్రో గురించి. మనకి ఇంకో హైరింగ్ వచ్చేసి మనకి సూపర్ సెట్ నుంచి అయితే కాగ్నిజెంట్ అయితే హైర్ చేసుకోబోతుంది. సో కాగ్నిజెంట్ వచ్చేసి మనకి అనలిస్ట్ ట్రైనీ అనే రోల్‌కి హైర్ చేసుకోబోతున్నారు. మెయిన్‌గా దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 3 ఇయర్ ఫుల్ టైమ్ డిగ్రీ కంప్లీట్ చేసిన 2026 గ్రాడ్యుయేట్స్ అయితే దీనికి ఎలిజిబుల్ అనమాట. సో లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్టయితే 13థ్ ఏప్రిల్ లాస్ట్ డేట్. ఇంకా ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే 26 బ్యాచ్ వాళ్ళు మనకి బీఎస్సీ కానీ బీసీఏ వాళ్ళు ఏదైతే అక్కడ ఇక్కడైతే ఎలిజిబిలిటీ మెన్షన్ చేశారు క్లియర్‌గా అనేది. అలాగే ఇందులో కూడా మనకి మినిమమ్ 60% అనేది మ్యాండేటరీగా మనం బీఎస్సీ కానీ బీసీఏలో కానీ మనకు మినిమమ్ 60% అయితే ఉండాలన్నమాట మనకి పర్సంటేజ్ అనేది. అలాగే ఇక్కడ మనకి లొకేషన్ కూడా ఇక్కడ పాన్ ఇండియా వైస్ వీళ్ళైతే హైర్ చేసుకోబోతున్నారు. ఇక్కడ వన్స్ మీరు సెలెక్ట్ అయితే పాన్ ఇండియా వైస్ వాళ్ళు ఎక్కడైనా కూడా మిమ్మల్ని అలొకేట్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇక్కడ చూడండి. అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. 3 ఇయర్ యూజీ అనేది మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసినల్లా ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ వీటిల్లో మీకు 3 ఇయర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినల్లా అండ్ ఆల్సో ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎవరైనా సరే బ్యాంక్ కానీ ఆర్ఐస్ ఉన్న వాళ్ళైతే మనకి ఎలిజిబుల్ కాదనమాట. అలాగే మీరు రొటేషనల్ షిఫ్ట్స్ వర్క్ చేసే కూడా మీరు రెడీగా అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది అనమాట. సో ఇది కంప్లీట్‌గా అయితే మీరు చూసుకోండి. అలాగే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది మెన్షన్ చేశారు. అలాగే పాన్ కార్డు. సో ఇక్కడ డాక్యుమెంట్స్ మనకి ఏమేమి కావాలో ఆన్‌బోర్డింగ్ అనేది కూడా మెన్షన్ చేశారు. చూడండి ఇక్కడ క్లియర్‌గా అన్ని డీటెయిల్‌గా ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ మీరు ఒకసారి చూసుకొని అప్లై అయితే చేయండి. అండ్ ఇంకో హైరింగ్ వచ్చేసి మన కాగ్నిజెంట్ నుంచే మనకి ఇది కూడా అనలిస్ట్ ట్రైనీకే. బట్ ఇక్కడ వచ్చేసి మనకి 24, 25 క్యాండిడేట్స్ కూడా సో సేమ్ హైరింగే అనమాట. బట్ ఇక్కడ వచ్చేసి 2026 గ్రాడ్యుయేట్స్ అనేది ఎలిజిబుల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 24, 25 గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఇది కూడా డ్యూ డేట్ వచ్చేసి మనకి 13థ్ ఏప్రిల్ అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇక ఏదైతే డిస్క్రిప్షన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఇచ్చారో రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా ప్రీవియస్ దాని మొదటి సేమ్ అనమాట. బట్ ఇక్కడ మనకి చేంజ్ అయింది ఏంటంటే మనకి ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 26 పాస్డ్ అవుట్, ఇక్కడ 2025 గ్రాడ్యుయేట్స్‌కి మనకి ఎలిజిబిలిటీ అయితే ఉన్నది. సో అది మటుకే డిఫరెన్స్ అనమాట. ఇంకో హైరింగ్ చూసుకున్నట్టయితే మనకి అమెజాన్ నుంచి గో ఏఐ అనే రోల్‌కి మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. ఈ లింక్స్ అన్నీ ఏవైతే ఈ హైరింగ్ లింక్స్ నుంచి నేను
క్లియర్‌గా అయితే యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. సో, అక్కడికెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోండి. సో, బిఫోర్ ఈ వీడియో చూడకముందే అప్లై అయితే చేయకండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఫోటో అప్‌లోడ్ అప్పుడు కానీ మీ ఫేస్ అనేది క్లియర్‌గా ఉండాలి. సో, బ్యాక్‌గ్రౌండ్ అనేది కూడా మనకి వైట్‌గా అలాగే క్లియర్‌గా ఉండదనమాట ఫోటో అనేది. సో, మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి గో ఏఐ అసోసియేట్ ఎఫ్‌టీసీ 2025 అనే హైరింగ్‌కి వీళ్ళైతే అప్లై ఆహ్, హైర్ చేసుకోబోతున్నారు. సో, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్‌గా ఈ సోర్స్ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అనేటివి మీరు క్లియర్‌గా అలాగే జెండర్ గాని, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, సిటిజన్‌షిప్ అలాగే డిసేబిలిటీ మీకేమైనా డిసేబిలిటీ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసుకోండి. సో, ఇవన్నీ కూడా క్లియర్‌గా అడ్రెస్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు కరెక్ట్‌గా అనేది ప్రొవైడ్ చేయండి. సో, ఇది గైస్ ఈరోజు హైరింగ్ ఉంది. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.